హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. సో ఇవాళ మనం క్రౌడింగ్ ఇన్ ఎఫెక్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో బిఫోర్ దట్ జస్ట్ టేక్ ఏ లుక్ ఎట్ దిస్. వీఆర్ గివింగ్ ఫ్లాట్ 5,000 ఆఫ్ ఆన్ ఆల్ అవర్ యూపీఎస్సీ గ్రూప్ 1 అండ్ ఆప్షనల్ కోర్సెస్ అండ్ ఇట్ ఈస్ వ్యాలిడ్ టిల్ 20th June. అండ్ ప్రత్యూష మేడం ఈజ్ ఇన్ చార్జ్. దిస్ ఈస్ ద నెంబర్ యూ షుడ్ కాల్. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు, పాస్ చేసి చెక్ చేయండి. ఫీజ్ స్ట్రక్చర్ కూడా క్రిస్టల్ క్లియర్గా మెన్షన్ చేశాను. ఇండియాలోనే మన ఫీజులు ఆల్రెడీ లోయెస్ట్ ఉన్నాయి. సో 55కి ఇన్స్టాల్మెంట్స్తో యూపీఎస్ వస్తుంది. అప్ ఫ్రంట్ పే చేస్తే ఓన్లీ 45,000కి మీకు వచ్చేస్తుంది. లైవ్ ప్లస్ రికార్డెడ్, ఇది లైవ్ ప్లస్ రికార్డెడ్ ఆప్షన్ అనమాట. సో ఆప్షనల్ అయితే కేవలం 20,000కి మీకు యాక్సెస్ వచ్చేస్తుంది. ఈవెన్ ఆప్షనల్ కూడా మీకు లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. గ్రూప్ 1 30,000కి మీకు వచ్చేస్తుంది. సో జస్ట్ చెక్ ఇట్ అవుట్. మ్యామ్కి కాల్ చేసి మాట్లాడండి ఫర్దర్ డీటెయిల్స్ కోసం. సో లెట్స్ లుక్ ఎట్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ క్రౌడింగ్ ఇన్ ఎఫెక్ట్. క్రౌడింగ్ ఇన్ ఎఫెక్ట్ తెలుసుకునే ముందు యూ షుడ్ నో వాట్ ఈస్ క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్. క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ గురించి ఆల్రెడీ నేను వీడియో చేశాను. వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ వీడియో డిస్క్రిప్షన్లో క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ యొక్క లింక్ ఉంటుంది. ఫస్ట్ అది చూడండి. అది చూసిన తర్వాత కమ్ హియర్, యూ విల్ అండర్స్టాండ్ వాట్ క్రౌడింగ్ ఇన్ ఎఫెక్ట్ ఈస్. క్రౌడింగ్ ఇన్ ఎఫెక్ట్ డెఫినేషన్ ఒకసారి మీరు చూస్తే, ఇట్ అక్కర్స్ వెన్ హయ్యర్ గవర్నమెంట్ స్పెండింగ్ లీడ్స్ టు అన్ ఇంక్రీజ్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్. గవర్నమెంట్ స్పెండింగ్ పెరగడం వల్ల ప్రైవేట్ సెక్టర్ యొక్క ఇన్వెస్ట్మెంట్ పెరిగితే దాన్ని క్రౌడింగ్ ఇన్ అంటున్నారు. ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ అంటే అర్థం ఏంటి? ప్రైవేట్ సెక్టర్ తన బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయడం, అంటే ప్రొడక్షన్ కెపాసిటీ పెంచడానికి కావచ్చు, లేకపోతే కొత్త బిజినెస్ యూనిట్ స్టార్ట్ చేయడం కావచ్చు, కొత్త ఫ్యాక్టరీస్ పెట్టడం కావచ్చు. ఒక ప్రైవేట్ కంపెనీ బిజినెస్ ఎక్స్పాన్షన్ ఎప్పుడు చేస్తుంది? వెన్ ఇట్ ఫీల్స్ దెర్ ఈస్ మోర్ డిమాండ్ ఫర్ ఇట్స్ ప్రొడక్ట్స్. తన ప్రొడక్ట్స్ కి డిమాండ్ ఎక్కువ ఉంది, మంచి రోజులు రాబోతున్నాయి, ఇంకా ఎక్కువ నా ప్రొడక్ట్స్ కన్స్యూమర్స్ కొంటున్నారు అనే పాజిటివిటీ ఉన్నప్పుడే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో చూద్దాం ఈ రెండింటికి లింక్ ఏంటనేది మనం చూద్దాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, క్రౌడింగ్ ఇన్ ఎఫెక్ట్ అనేది ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది? లెట్ అస్ సే గవర్నమెంట్ స్పెండింగ్ పెరిగింది అనుకుందాం. గవర్నమెంట్ స్పెండింగ్ పెరిగింది. గవర్నమెంట్ స్పెండింగ్ పెరగడం అంటే అర్థం ఏంటి చెప్పండి? సో గవర్నమెంట్ ఈజ్ స్పెండింగ్ ఆన్ ప్రాజెక్ట్స్. రోడ్లు వేస్తుంది కావచ్చు, లేకపోతే డ్యామ్స్ కడుతుంది, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ స్పెండింగ్ ఎ లాట్ ఆఫ్ మనీ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి. ద గవర్నమెంట్ ఈజ్ స్పెండింగ్ ఎ లాట్ ఆఫ్ మనీ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైట్? అప్పుడు ఏం జరుగుతుంది? ఇట్ విల్ క్రియేట్ మోర్ ఆపర్చునిటీస్. అవునా కదా? మోర్ ఆపర్చునిటీస్. ఎవరికి ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి? ఫస్ట్ ప్రైవేట్ సెక్టర్కి క్రియేట్ అవుతుంది, అండ్ ఎంప్లాయీస్కి కూడా, అంటే ప్రజలకు కూడా. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ ఏమో ఒక కొత్త డ్యామ్ కన్స్ట్రక్షన్ చేద్దామని పూనుకుంది. దానికోసం గవర్నమెంట్ స్పెండ్ చేయడానికి సిద్ధపడింది. మరి డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ఇట్ హ్యాస్ టు గివ్ ద ప్రాజెక్ట్ టు సమ్వన్. ఒక ప్రైవేట్ కంపెనీకి ఆపర్చునిటీ వచ్చింది, సరే ప్రైవేట్ కంపెనీ ప్రాజెక్ట్ దక్కించుకున్న తర్వాత ఆ ప్రాజెక్ట్లో పనిచేయడానికి ఎవరు కావాలి? పీపుల్ కావాలి, ప్రజలు కావాలి. సో ఇట్ విల్ క్రియేట్ ఎంప్లాయ్మెంట్. చాలా మందికి అది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళకి శాలరీ వస్తుంది. అంటే అదర్వైజ్ ఖాళీగా ఉన్న ఎంప్లాయీస్, అదర్వైజ్ ఖాళీగా ఉన్న పీపుల్కి కొత్త ప్రాజెక్ట్స్ వల్ల ఏమవుతుంది? ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవ్వడం వల్ల వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగినప్పుడు డిస్పోజబుల్ ఇన్కమ్ కూడా పెరుగుతుంది. అంటే ఖర్చులు పోగా వాళ్ళు స్పెండ్ చేయగలిగే మనీ పెరుగుతుంది. వాళ్ళకి ఖర్చులు పోగా స్పెండ్ చేయగలిగే మనీ పెరిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? దే విల్ స్పెండ్ ఇట్ ఆన్ వాట్? గుడ్స్ అండ్ సర్వీసెస్. డిఫరెంట్ గుడ్స్ అండ్ సర్వీస్, అంటే ఫ్రిడ్జ్లో, టీవీలో, బైక్లో, వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళు కొనగలిగిన వాడు. ఆదాయం లేకపోతే వాళ్ళు కొనలేరు. ఇప్పుడు ఆదాయం వచ్చింది కాబట్టి కొంటారు. ఆదాయం వచ్చింది కాబట్టి కొంటున్నారు. కొనేటప్పుడు ఏం జరుగుతుంది? ద డిమాండ్ ఫర్ గుడ్స్ అండ్ సర్వీసెస్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ప్రైవేట్ సెక్టర్ ఈస్ గోయింగ్ అప్. ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసే గుడ్స్ అండ్ సర్వీసెస్ కి డిమాండ్ పెరుగుతుంది. అర్థమైందా? ఇప్పటి వరకు జాబ్ లేని వ్యక్తికి గవర్నమెంట్ బాగా స్పెండ్ చేయడం వల్ల, కొత్త ప్రాజెక్ట్స్ రావడం వల్ల తనకు ఒక జాబ్ వచ్చింది, శాలరీ వస్తుంది. కన్సిస్టెంట్గా శాలరీ వచ్చేటప్పుడు ఆ మనీ ఏం చేస్తాడు? హీ వుడ్ లైక్ టు స్పెండ్ ఇట్. ఒక బైక్ కొనాలనుకోవచ్చు, టీవీ కొనాలనుకోవచ్చు. సో ఇలా అందరూ కూడా ఇప్పటి వరకు ఆపర్చునిటీస్ లేని వాళ్ళందరికీ ఆపర్చునిటీస్ వచ్చి, వాళ్ళకి ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చి, ఆ మనీని మళ్ళీ వాళ్ళ ఎకానమీలోనే స్పెండ్ చేయడం వల్ల వస్తువులు మరియు సేవలకి డిమాండ్ పెరిగి, దానివల్ల ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయ్యి ప్రైవేట్ సెక్టార్ వాళ్ళు ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. విపరీతంగా టీవీస్ సేల్ అవుతున్నాయి అనుకోండి, అరే మనం ప్రొడ్యూస్ చేసిన సరిపోవట్లేదు, వీ హ్యావ్ టు ప్రొడ్యూస్ మోర్ టీవీస్ అని చెప్పి కంపెనీ ఎక్స్పాన్షన్ చేయొచ్చు. దట్ లీడ్స్ టు ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నేను చెప్పినంత ఈజీ కాదు ఇది. ఇది జరగాలి అంటే 2 థింగ్స్. ఒకటి, ఎకానమీ షుడ్ బి ఆపరేటింగ్ బిలో కెపాసిటీ.
ఫుల్ ఎంప్లాయ్మెంట్ కెపాసిటీ లేకుండా ఆపరేట్ చేస్తున్నప్పుడు అంటే అర్థం ఏంటంటే వాట్ ఈస్ ఫుల్ కెపాసిటీ అండ్ బిలో కెపాసిటీ? ఒక కంట్రీలో ఎంత వరకు గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేయొచ్చో అంతవరకు ప్రొడ్యూస్ చేసేస్తే, అంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేస్తే అది ఫుల్ కెపాసిటీ. అంటే ఆ కంట్రీకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత రిక్వైర్మెంట్కి తగ్గట్టు మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్ అనమాట. అది మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్. జనరల్గా మనలాంటి డెవలపింగ్ కంట్రీస్ ఫుల్ ఎంప్లాయ్మెంట్ కెపాసిటీలో పనిచేయవు. అంటే చాలా వరకు కూడా ఎంప్లాయ్మెంట్ అవకాశాలు ఇంకా ఉంటూనే ఉంటాయి. ఎప్పుడు కూడా బిలో కెపాసిటీయే మనం ఫంక్షన్ చేస్తూ ఉంటాం. అంటే మన కంట్రీకి ఇంకా పొటెన్షియల్ ఉంటుంది, కానీ అంతవరకు వెళ్లకుండా బిలో పొటెన్షియల్ ఆపరేట్ చేస్తూ ఉంటుంది. అంటే చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేక అన్ఎంప్లాయ్మెంట్తో సఫర్ అవుతున్న టైంలో అలాంటి టైంలో వెన్ ద గవర్నమెంట్ కమ్స్ అప్ విత్ న్యూ ఆపర్చునిటీస్, అప్పుడు ఏమవుతుంది? వాడికి మామూలుగా అయితే ఉద్యోగం లేదు, ఇప్పుడు గవర్నమెంట్ ప్రాజెక్ట్తో వచ్చింది కాబట్టి హీఈస్ గెటింగ్ వర్క్ వచ్చింది కాబట్టి ఇన్కమ్ వచ్చింది కాబట్టి స్పెండ్ చేస్తాడు. గవర్నమెంట్ ఈ పని చేయకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండేవి కాదు, స్పెండ్ చేసేవాళ్ళు కాదు. అంటే అదర్వైజ్ స్పెండ్ చేయని వాళ్ళు గవర్నమెంట్ స్పెండింగ్ చేయడం వల్ల ఆపర్చునిటీస్ క్రియేట్ అయ్యి స్పెండ్ చేస్తున్నారు అని అర్థం. అర్థమవుతుందా? జనరల్గా రిసెషన్ టైంలో అంటే ఎకానమీ పరిస్థితి బాలేని టైంలో, ఓకే, బిలో కెపాసిటీ ఫుల్ ఎంప్లాయ్మెంట్ లేకుండా అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువగా ఉన్న టైంలో క్రౌడింగ్ ఇన్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. ఎందుకంటే రిసెషన్ టైంలో ఆల్రెడీ డిమాండ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, డల్గా ఉంటుంది, ప్లస్ అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటి టైంలో గవర్నమెంట్ స్పెండింగ్ ఎక్కువగా చేయడం వల్ల అన్ఎంప్లాయిడ్గా ఉన్న చాలా మందికి ఆపర్చునిటీస్ వచ్చి ఇన్కమ్ పెరిగి వాళ్ళు స్పెండ్ చేసి దానివల్ల వస్తువులు సేవలకి డిమాండ్ పెరిగి దానివల్ల ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయ్యి ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్స్ మోర్ ఇన్ బిజినెస్ ఆపర్చునిటీస్. దీన్ని మనం క్రౌడింగ్ ఇన్ ఎఫెక్ట్ అని చెప్పి అంటాం. అండ్ క్రౌడింగ్ ఇన్ ఎఫెక్ట్ అనేది ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీస్ కి వర్తిస్తుంది. డెవలప్డ్ కంట్రీస్ కి ఆల్రెడీ ఫుల్ ఎంప్లాయ్మెంట్ కెపాసిటీలో పనిచేస్తూ ఉంటారు, రైట్? వాళ్ళకంటే కూడా మనకి ఎక్కువగా ఇది వర్తిస్తుంది అనమాట. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్.